దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవనగమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఇంతవరకు 17 శ్లోకాల్లో 7వ అధ్యాయంలో జగత్తుకి కారణతత్వం భగవంతుడు అని మనం తెలుసుకున్నాం. జగత్ అంటే జీవులు ప్రకృతి రెండిటి యొక్క కలయిక అని మనం తెలుసుకున్నాం. ఈ రెంటి యొక్క సంచరణము, ఈ రెంటి యొక్క సంచాలనము, ఇదంతా కూడా భగవంతుడు ఆయనే స్వయంగా చేస్తాడు. ఈ రెండిని తన అధీనంలో పెట్టుకొని ఉంటాడు. కానీ ఆ విషయం లోకానికి తెలుసుకునేటట్టు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ఆయనకి మనసులో కొంత దిగులు. తెలుసుకుంటే వాడికి అన్ని రకాల సుఖాలు లభిస్తాయి. ఈ లోకంలో ఉండేటప్పుడు సుఖం లభిస్తుంది. ఈ లోకంలోంచి ఏదో రోజైతే వెళ్ళడానికి తప్పదు కదా. ఎందుకంటే ఇక్కడ ఈ లోకంలో ఎవరు పర్మనెంట్గా ఉండడం అనేటటువంటిది ఉండదు. ఇక్కడ పర్మనెంట్ సిటిజన్షిప్ అని అంటుంటారు చూడండి కొంతమంది. అలాంటిది ఈ లోకంలో ఎవరికీ ఉండదు. వాడి కొంతకాలం అయితే అది ఎవడైనా వెళ్ళాల్సిందే ఈ లోకంలోంచి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి కర్మబద్ధం జీవనంలోకి రాకూడదు. మనిషి ఎవడైనా దీన్ని కోరుకుంటాడు. ఎవరికైనా ఇది అవసరమే కదా. ఇప్పుడు మనమంతా కూడా కర్మబద్ధులమై ఉన్నాం. జన్మంటూ మళ్ళీ వచ్చేటైతే ఇలాంటి కర్మబద్ధం ఉండేటటువంటి జీవనం రాకూడదు. స్వతంత్రంగా ఉండే జీవనం రావచ్చు. ఇది ప్రతివాడు కోరుకుంటాడు. అలా కోరుకుంటే దాన్ని ఇవ్వగలిగింది నేనయ్యా. ఎందుకంటే 2 నా చేతుల్లో ఉంటాయి కనుక. ఏదైనా నా చేతుల్లోనే ఉంటుంది కనుక దాన్ని నేను ఇవ్వగలుగుతా. కానీ నన్ను ఆశ్రయిస్తే నేను ఇవ్వగలుగుతాను. నా దగ్గరికి ఆశ్రయించకపోతే ఏమో నేను ఇస్తే వాడు తీసుకుంటాడు తీసుకోవడం ఏం తెలుసు. అందుచేత ఎవడైనా సరే నన్ను ఆశ్రయించినట్లయితే వాడికి ఇతర ఏ రకమైనటువంటి యోగ్యతలు కూడా నేను చూడనాయా, తప్పకుండా వాడికి కోరింది నేను ఇస్తా. కానీ చాలామందికి ఆ విషయం తెలీదు. తెలిసిన నమ్మరు, నమ్మిన విశ్వసించరు. విశ్వసించి కూడా నువ్వెందుకు ఇవ్వాలి, నేనేందుకు సంపాదించకూడదు, అసలు నేను ఎందుకు ఉంచాలి అంటూ బంగారు గుడ్లు పెట్టే కోడిని మొత్తం కోసి అందులో ఉండేవని తీసుకుందామని అత్యాశ కలిగిన వ్యక్తుల్లాగా నా ఉనికిని సహించక నన్నే లేకుండా చేయాలనుకునే వాళ్ళు ఇలా కొందరు ఉంటారయ్యా. నా ద్వారా ఏదైనా పొందాలనుకునే వాళ్ళంతా సుకృతులయ్యా. నన్ను కాకుండా ఏదైనా పొందాలనుకునే వాళ్ళంతా కూడా దుష్కృతులు. ఈ రెంటి వివరాలు కూడా 16, 15 శ్లోకాల్లో స్పష్టంగా మనకిచ్చాడు ఆయన. 15, 16, 17 శ్లోకాల్లో సుకృతులైనటువంటి వ్యక్తులు
తనకి ఎంత ఇష్టలో, వాళ్ళల్లో ఏం చూసి తనకి అంత ఇష్టం కలిగింది, ఎలా ఉంటే తాను ఇష్టపడతాడు, ఈ విషయాన్ని 17వ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు ఈ 7వ అధ్యాయంలో. శ్లోకాన్ని ఒకసారి అందాం అందరం కలిసి. తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తిః విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం స చ మమ ప్రియః. అందమైనటువంటి శ్లోకం, తెలుసుకోవలసినటువంటి శ్లోకం. తేషాం, నలుగురు గురించి మేము చెప్పాం. దుష్కృతులను పక్కన పెట్టేద్దాం, వాళ్ళ గురించిన ప్రస్తావన లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ చేసినా ఆయన దగ్గరికి వెళ్ళరు, ఆయన దగ్గర నుంచి అడగరు, ఆయన దగ్గర నుంచి పొందాలని అనుకోరు. వాళ్ళ మానాన్ని వాళ్ళు ఏదో చేసుకోవాలనుకుంటారు, దురహంకార పూరితులై ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ సంగతి మనం పక్కన పెట్టేద్దాం. ఎవరైతే ఏది కావాలన్నా భగవంతుడి దగ్గర నుంచే పొందాలి అని అనుకుంటారో, భగవంతుడినే తనకి సర్వవిధ బంధువు అని విశ్వసించి ఆయన్ని కోరితే ఏదైనా ఆయన ఇస్తాడు కనుక ఆయన్ని కోరుదామని అనుకుంటారో, అలాంటి సుకృతులు 4 రకాలు అని చెప్పాడు కదా. ఈ 4 రకాల్లోనూ 4వ వాడు జ్ఞాని, మొదటివాడు ఆర్తుడు, 2వ వాడు అర్ధార్థి. కొంచెం ముందుకు మార్చుకున్నాం మనం, ఎందుకంటే ఇద్దరు కూడా ఐశ్వర్యాన్ని కోరుతూనే ఉన్నారు కనుక. పోయిన ఐశ్వర్యం కావచ్చు, కొత్త ఐశ్వర్యం కావచ్చు, ఇద్దరిని ఒక కేటగిరీలో చేరుద్దాము. మరొకడు జిజ్ఞాసు, అంటే జ్ఞానం కలిగినటువంటి, జ్ఞానాశ్రయమైనటువంటి ఆత్మస్వరూపాన్ని చూసి నాకు ఇది చాలు అనుకున్నాడు. చూడండి, ఒక ఆయన యాత్ర ప్రారంభం చేశాడు, ఒక పెద్ద పట్టణంలోకి వెడదామని అనుకున్నాడు, బయలుదేరి వచ్చాడు. కానీ ఆ పట్టణపు బయట అలసిపోయి ఉండి ఓ చెట్టు బాగా అక్కడ పెద్దది నీడనిస్తుంటే ఆ చెట్టు నీడకి వెళ్ళి అక్కడే పడుకుని హాయిగా చక్కగా ఇదే బాగుంది అనుకోండి, పట్టణానికి వెళ్ళడం మర్చిపోయాడు, మానేసాడు. అదిగో వాడికి స్థితి ఎలా ఉంటుందో ఈ జిజ్ఞాసు అనేవాడి స్థితి కూడా అట్లానే ఉంటుంది. నిజానికి జ్ఞానం ఉన్నందుకు తెలియాల్సింది ఉత్తమ స్వరూపమైనటువంటిదేదో, ఉత్తమ ఆనందమేదో, నశించని ఆనందమేదో, దుఃఖ మిశ్రితము కానిదేదో, అలాంటి దాన్ని తెలుసుకునేటంత వరకు అది వెళ్ళాలి, వెళ్ళి దాన్ని పొందాలి. అప్పుడు వాడికి కలిగేదేదో నిజమైన జ్ఞానం అని అంటాం. కానీ అలాంటి జ్ఞానాన్ని పొందాల్సిన యోగ్యత కలిగిన వాడు తను పొందాలి కదా. తనని గురించి తెలుసుకున్నాడు, తను చాలా శుద్ధుడు, దేహగతమైన దోషాలు ఏవి తనకి లేవు, దేహం లాంటి నశించే లక్షణం తనకి లేదు, నిత్యంగా ఉంటాడు, జ్ఞానమే ఆకారం, ఆనందమే వీడికి ఆకారం కనుక వీడిని తెలుసుకున్నాడు. కానీ వీడి స్వరూపం అణువు, వీడు తెలుసుకోవాల్సినటువంటి పరమాత్మ స్వరూపం విభు, చాలా పెద్దది, విస్తరించింది అది. వీడు అణువు. వీడు వాణ్ణి పొంది వీడు కూడా అంత యోగ్యత పొందాలి. కానీ దాన్ని పొందాల్సినటువంటి వ్యక్తి ముందర తనని గురించి తాను తెలుసుకుని, అమ్మయ్య ఇదే బాగుంది, చాలు నాకు ఇంతతో చాలండి, అది ఎంత ఉంటే నాకు ఎందుకండి, నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్, ఐఎమ్ ప్రిటీ మచ్ కంటెంటెడ్ విత్ ఇట్ అన్నాడు వాడు. నాకు ఇదే చాలండి, ఇంకేం అక్కర్లేదని అక్కడ ఆగిపోయాడు. ఎలా ఉంటుంది అది? సాగర స్నానం చేద్దామని బయలుదేరిన వాడు అక్కడికి బయలుదేరి సగం దూరంలో ఎక్కడో ఓ చిన్న మురికి గుంట కనిపిస్తే దాంట్లో దిగి, అమ్మయ్యా ఇదే బాగుందండి నాకు చల్లగాను అని దాంట్లోనే వాడు ఈత్తు కూర్చున్నట్టుగా ఉంటుందన్నమాట. అది వాడు జిజ్ఞాసు. వాడు ఈ 3 రకాలైనటువంటి వ్యక్తుల కంటే కూడా తేషాం, ఈ 4 కేటగిరీస్లోనూ జ్ఞాని అనేటటువంటి వాడు. జ్ఞాని అంటే ఏం చేస్తాడు? వాడు భగవంతుడినే కోరుకుంటాడు, భగవంతుడినే చేరాలనుకుంటాడు, భగవంతుడి యొక్క సాన్నిధ్యమే తనకి సర్వస్వము అని భావిస్తాడు. తదితరమైనటువంటి వేటిని వాడు కోరడు. భగవంతుడే ఇస్తాడని తెలుసును.
ఇచ్చిన నాకు ఇతరమైనవి నాకెందుకయా? ధ్రువుడు తపస్సు చేశాడండి. దేనికోసం తపస్సు చేశాడు ధ్రువుడు అనేటువంటి ఒక పిల్లవాడు? ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు ఇద్దరు భార్యలు ఆయనకి, సురుచి సునీతి అని ఇద్దరు భార్యలు. ఈ పిల్లవాడు సునీతి అనే ఆవిడకి పిల్లవాడు ధ్రువుడు అనే పిల్లవాడు. సరే, రెండో పిల్లవాడు సురుచి యొక్క కుమారుడు. సురుచి అంటే రాజుగారికి చాలా ఇష్టం, సునీతి అంటే కూడా ఇష్టమే, కానీ కొంచెం ఆవిడ మీద అంత దృష్టి లేదు. సరే, సురుచి పిల్లవాడు వచ్చేటప్పటికి అమాంతం ఎత్తుకొని లోపల ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. పాపం ఈ సునీతి పిల్లాడు ధ్రువుడు కూడా వెళ్ళి నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒళ్ళో కూర్చోవాలనుకున్నాడు. కానీ ఆ పక్కన కూర్చున్నట్టు సవత్ తల్లి, పోయా, నీకు ఇంట్లో కూర్చునే అధికారం లేదు, నీకు కూర్చోవాలంటే నా కడుపున పుట్టాలి అని తోచేసింది పిల్లాడిని. పక్కన తండ్రి ఉన్నాడు కానీ ఏం మాట్లాడలే. ఆవిడ మీద ఉండేటటువంటి ప్రేమ చేతో లేదా ఆవిడతో అంతుందనే భయం చేతనో. సరే, ఈ పిల్లవాడికి మాత్రం మనసు చాలా బాధపడింది. సరే, అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మ నన్ను ఇలా తోసేసిందే, నాకు నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలి, ఏం చేస్తాను రా? లేదు, నా కడుపున పుట్టాలి అని పంపించేసిందే. సరే, ఏం చేస్తాను ఆయన, మనం చేయగలిగింది ఏం లేదు కదా, భగవంతుడిని ప్రార్థన చేసుకుందాం. నువ్వు కూడా చక్కగా హాయిగా భగవంతుడిని ప్రార్థన చేసుకో. ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అంటే వనానికి వెళ్ళి చేసుకోవాలిరా. అయితే నేను బయలుదేరుతానన్నాడు. 4 ఏళ్ళు వెళ్ళాడు. వెంటనే బయలుదేరాడండు. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అసలు ఏం చదవాలో తెలియదు, తపస్సు అంటే ఏమిటో తెలియదు. కానీ పట్టుదల కలిగింది, బయలుదేరి వెళ్ళిపోయాడు. సంతోషం వేసింది నారద మహర్షికి. మార్గ మధ్యంలో చూశాడు. ఆయన ఇదిగో చక్కగా నీకు ఈ మంత్రం చెప్తున్నా అన్నాడు. అతనికి ఒక వాసుదేవ మంత్రాన్ని ఇచ్చాడు. ఈ మంత్రం చదువుకో అని చెప్పాడు ఆయన. అంటే ఆయన వెళ్ళిపోయాడు. ఈయన కూర్చున్నాడు. ఇంకా అక్కడి నుంచి జపం ప్రారంభించాడు. మొట్టమొదట కూర్చుని చేశాడు కొంతకాలం, లాభం లేదు. నిలబడి చేశాడు, లాభం లేదనిపించింది. ఒక్క పూటే ఆహారం తింటూ చేశాడు, లాభం లేదు. అసలు ఆహారమే మానేశాడు. నీళ్లు తాగుతూ చేశాడు, నీళ్లు కూడా తాగనన్నాడు. గాలినే పీలుస్తూ చేశాడు, గాలి కూడా పీల్చనన్నాడు. ఒంటి కాలు మీద నిలబడి గాలిని కూడా పీల్చకుండా చేసేటటువంటి తపస్సు చేత మొత్తం లోకాలన్నీ కూడా ప్రసన్నమయ్యాయి. భగవంతుడికి ఆనందం కలిగింది. 6 నెలలు ఆయన చేసింది మొత్తం ఇంత ఎక్సర్సైజు కూడా. 6 నెలలకి భగవంతుడే అతనికి ముందర దిగొచ్చి కనిపించాడు. 4 ఏళ్ల పిల్లాడు చూశాడు భగవంతుడిని. చూస్తే ఏమిటో తెలియలేదు, అదొక అద్భుతం, అదొక ఆనందం, అదొక ప్రవాహం. అలా చూస్తూ ఉండిపోయాడు. అంతే, ఏమిటో లోపల చెప్పాలని గొడగొడలాడుతుంది కానీ బయటికి రావట్లేదు. చిన్నపిల్లవాడికి ఏమొస్తుందండి, ఏదో గొడగొడలాడుతుంది లోపల. పాపం భగవంతుడికి జాలేసింది ఆ పిల్లాన్ని చూసి. తన శంఖాన్ని తీసి అతని బుగ్గ మీద పెట్టాడు. వెంటనే లోపల నుంచి ఒక పెద్ద ధార ప్రవాహం వచ్చింది అతనికి. భగవన్ కాచం విచిన్వన్ సమవాప్య రత్నం. ఏం కావాలయ్యా నీకు అని అడిగాడు ఆయన. నాకు ఏం వద్దా? అదేమిటా ఏం వద్దంటావు? ఏదో కోరి కదా నువ్వు ఇంత దూరం వచ్చావు, ఏదో కోరి కదా ఈ తపస్సు చేస్తున్నావు, ఏదో కోరి కదా నువ్వు అడవిలో ప్రవేశించావు. ఏమిటి అది, నువ్వు ఏం కోరొచ్చావు చెప్పు, నీకు అది ఇస్తా అని. ఏదో ఏదో పాడు బుద్ధి. స్థానాభిలాషి, మా నాన్నగారి ఒళ్ళో కూర్చోవాలని ఒక అల్పుడైనటువంటి ఒక మనిషి, ఆయన ఒళ్ళో కూర్చోవాలని నాకు కోరిక కలిగింది. తపసి స్థితోహం, కూర్చున్నాను ఈ తపస్సులో. కానీ ఆశ్చర్యం ఏంటంటే గాజు పెంకు వెతుక్కునేవాడికి అతి విలువైనటువంటి వజ్రం దొరికినట్టుగా నాలాంటి వాడికి నువ్వు దొరికావు. ఇంక నేనేం కోరాలయ్యా? ఇంక కోరాల్సిందంటే ఉంది కనుక. స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే, నాకేం అక్కర్లేదన్నాడు. నో అలా కాదోయ్, నువ్వు మొట్టమొదటి ఒక స్థానాన్ని కోరి నువ్వు చేసావు కనుక ముందర నీకు ఆ స్థానం వచ్చేట్టు నేను చేస్తా. నాకు అవన్నీ ఎందుకయ్యా, ఇంకా నువ్వే సాక్షాత్తు కనిపించింది, దట్స్ ఓకే. అది నువ్వు కోరి చేసావు కనుక ముందర నీకు అది ఇచ్చి దాంట్లో నీకు తృప్తి కలిగాక దాన్ని నువ్వు ఇంకా వద్దు అని అనుకున్నప్పుడు దాన్ని నువ్వు ఎవరికో అప్పగించి
అప్పుడు రా, నీకు శాశ్వతంగా ఉండే స్థానం ఏదో అప్పుడు నేను అది ఇస్తా అని వరం ఇచ్చాయంటే. అంటే ఇతరమైంది ఇస్తానన్నా వాడు ఇంకేం కోరడు వాడు. ఆయన అలాంటి స్థితి కావాలి, జ్ఞాని. తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి. సరే, నరసింహస్వామి కింద భగవంతుడు వచ్చాడు, అతన్ని సంహారం చేసేసాడు. ప్రహ్లాదుడిని చూశాడు, దగ్గరికి తీసుకున్నాడు. ఏనా వరం కోరుకోయా అన్నాడు. నేనే వరం కోరాలయా, నువ్వే ఉన్నప్పుడు నాకు వరాలు ఎందుకయ్యా అన్నాడు ఆయన. అవే అలా కాదయా, ఇప్పుడు నేను కనిపించిన తర్వాత అలా ఊరికి వెళ్ళకూడదు, ఏదైనా ఇచ్చి వెళ్ళాలి, చేత ఏదైనా కోరుకో, నీకు ఇస్తాను అంటే ఆయన అడిగాడు. ఆయన అద్భుతమైన స్వామి, బుద్ధిహీనులకి ప్రాపంచిక సుఖాల మీద ఎంత యావ అంటారండి దాన్ని, కావాలి 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 అనేటటువంటి ఒక తపన ఉంటుందే, అది ఎలా ఉంటుందో, యా ప్రీతి అవివేకానాం విషయేషు అనపాయిని. ఈ ప్రాపంచిక విషయాల్లో బుద్ధిహీనులకి ఎంత తపన ఉంటుందో, నాకు నీ మీద అంత తపన ఉండేట్టు చేయవయా. అది నీకు ఆల్రెడీ ఉందయా. నీకు నాన్నగారు విషం ఇచ్చినా అందులో నేనే కనిపించా, నిప్పుల్లో దూసినా నేనే కనిపించా, నీళ్లల్లో పారేసినా నేనే కనిపించా, పాములతో కరిపించినా నేనే కనిపించా, ఏనుగులతో తొక్కించినా, కత్తులతో కోయించినా నన్నే చూసావు కదయ్యా. ఇంకా నీకు ఇంకా అంతకంటే ఇంకేముంది, అంతకంటే ఇంకా వేరే నేను ఇవ్వాల్సిందే ఉంది. దట్ ఈస్ ది బెస్ట్, యూ ఆల్రెడీ గాట్ ఇట్ అని చెప్పాడు. అది కాకుండా ఇంకోటి ఏమైనా కోరుకోవయా అంటే, సరే కోరుతానయా. నిన్ను తిడితే కోపం రాదు, నీ భక్తుల్ని తిడితే కోపం వస్తుంది. అందుకే మా నాన్న నిన్ను తిట్టాడు కొన్ని వందల సంవత్సరాల నుంచి, నువ్వేం చేయలే ఆయన్ని. కానీ నన్ను తిట్టాడు, నీకు కోపం వచ్చింది. ఆయన్ని ఇప్పుడు నువ్వు ఇంత తీవ్రంగా హింసించాల్సి వచ్చింది. అంటే నీ భక్తులను ఏమైనా చేస్తే అలాంటి వాడిని నువ్వు సహించలేవు. ఇప్పుడు అదే కదా, దాని పరిణామమే కదా ఇప్పుడు ఇది నువ్వు రావడం అనేది. అంటే మా నాన్న మీద నీకు చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది కదా. కొడుకుగా నాకు ఒక బాధ్యత అయితే ఉంటుంది కదా, ఏదో తండ్రికి కలిగే క్లేశాన్ని లేకుండా చేయడం అనేటటువంటి కొడుకు కర్తవ్యం కదా. పున్నామ నరకాత్ త్రాయతే ఇది పుత్ర అంటుంటారు కదండి. అంటే నరకాల్లో పడకుండా తండ్రిని కాపాడేవాడు ఎవడో వాడే పుత్రుడు అని అంటుంటారు. మరి నేను కూడా పుత్రుడిని కదా ఆయనకి, నరకాల్లో పడకుండా చేయాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కదా. అందుచేత నీకు నా మీద ఉండే ప్రేమ చేత నాకేదో ఇస్తాను అని అంటున్నావు కదా, ఆయన మీద ఉండేటటువంటి కోపాన్ని తో పోగొట్టేసుకో. నన్నేదో చేశాడని నువ్వు ఆయన మీద కోపడ్డావే, ఆ కోపాన్ని తగ్గించుకుని ఆయనకి ఉత్తమ గతిని ప్రసాదించు అని అడిగాడండి. ఎంత గొప్ప కోరిక అండి అది, ఎంత మంచి హృదయం ఉండేది. నిజమైన వైష్ణవుడంటే అది. రాక్షస కులంలో పుడితేనేం కనుక మంచి వైష్ణవుడు ప్రహ్లాదుడయ్యాడు. అందుకోసమే భక్తుల పేరు చెప్పేటప్పుడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక అంటూ మొట్టమొదటి పేరు ఆయనదే తలుచుకోవడానికి కారణం ఉత్తమ వైష్ణవుడు అయ్యాడు కనుక. ఆయన జ్ఞాని. ఇలాంటి వాళ్ళంటే భగవంతుడికి వెర్రి ప్రేమ అండి, మామూలు ప్రేమ కాదు, వెర్రి ప్రేమ. అందుకే చెప్తున్నాడు తేషాం జ్ఞాని. ఈ నలుగురిలో కూడా జ్ఞాని అనేవాడు ఉన్నాడే, వాడికి వాడంటే తెలుసును, నేనంటే కూడా తెలుసును. నేను వాడిని ఎప్పుడూ అంటి ఉంటానని తెలుసు. నేను వాడికి అన్ని రకాలుగానూ రక్షణ కలిగిస్తానని తెలుసును. నేను ఇవ్వగలిగిన దానికి మించి ఇంకొకటి ఎవడు ఏమి ఇవ్వలేడని తెలుసును. కనుక వాడెప్పుడు కూడా నిత్యయుక్త. ఏం చేస్తుంటాడు వాడు? నిత్యము యుక్త కూడి ఉండును. ఎవరితో? నాతోటే. నిత్యయుక్త. జ్ఞాని మాత్రమే నిత్యయుక్త. అంతేకాదు
ఏకభక్తి. భక్తి అంటే ప్రేమ కలవాడు అని అర్థం. ఏకభక్తి ఒకదాని యందే ప్రేమ కలవాడు, రెంటి మీద కాళ్ళు పెట్టినవాడు కాడు. కానీ మిగతా ముగ్గురు కూడా రెండింటి మీద కాళ్ళు పెట్టిన వాళ్ళండి. ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య, ఓడ దాటాక బోడి మల్లయ్య అన్నట్టు అనమాట. దాటించాలి కనుక వాడిని ఓహో ఓడమల్లయ్య వాడు దాటించాడు, అయిపోయింది, పోరా బోడి మల్లయ్య అన్నాడు. వీడు దాన్ని విడిపోయాడు. వీడు మిగతా వాళ్ళంతా అలాంటి వాళ్ళు. అంటే వాడికి ఆ మల్లయ్య గారి మీద ప్రేమ, అదే ఓడ దాటించడం మీద ప్రేమ. అంటే ఓడ దాటించాలి కనుక మల్లయ్య గారు కాకపోతే పుల్లయ్య గారు కాకపోతే ఎల్లయ్య గారు కాకపోతే ఇంకొక ఆయన. దాటడం వాళ్ళకి కావాల్సిందంతే. నేను దాటిస్తున్నాను కనుక నా మీద ప్రేమ, దాటడం మీద ప్రేమ. మెయిన్ ప్రేమ దాటడం మీదే. దాన్ని ఇస్తాను కనుక నా మీద, దాన్ని ఇవ్వకపోతే నా మీద ప్రేమ ఉండదు. మిగతా 3 కేటగిరీస్ అలాంటి వాళ్ళు. వాళ్ళంతా ఏకభక్తులు కాదు, వాళ్ళు ద్విభక్తులు. వాళ్ళకు కోరిక ఉంది పొందాల్సింది, ఇచ్చేవాడిని నేనని తెలుసు. రెంటి మీద వాళ్ళకి భక్తి ఉంది. నేను ఇచ్చేదాని మీద భక్తి ఉంది, అది ఇస్తాను కనుక నా మీద భక్తి ఉంది. చేత ఇస్తున్నంత వరకు వాళ్ళు నన్ను పొగుడుతూ ఉంటారు, నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు, నన్ను కోరుతూ ఉంటారు. ఇచ్చిన తర్వాత జయ శ్రీమన్నారాయణ అయిపోయిందని వాడు నన్ను వదిలిపెట్టేస్తాడు. ఆ వస్తువుని తీసుకుని దాంతోపాటు వాడు పోతుంటాడు. కనుక ఏకభక్తులు కాదు వాళ్ళు, ద్విభక్తులు. వాడికి సంపద దొరికిన తర్వాత ఇంక నేనెందుకు మళ్ళీని, ఇంకా వాడు సంపదలోనే కులుకుతూ ఉండిపోతాడు. అంచేత నాతో కూడి ఉండడు వాడు ఎప్పుడును. నిత్యయుక్తుడు కాదు వాడు, అనిత్యయుక్తుడు. నాతో ఇప్పుడు ఎందుకు కూడి ఉన్నాడు అని అంటే, ఇది నేను ఇస్తాను కనుక. ఇచ్చేంతవరకు కూడి ఉంటాడు, ఇచ్చిన తర్వాత నన్ను వదిలేస్తాడు, మర్చిపోతాడు. ప్రహ్లాదుడు నిత్యయుక్తుడు కనుకనే ప్రహ్లాదుడి కోసం భగవంతుడు ఒక అవతారమే ఎత్తాల్సి వచ్చింది. నరసింహ అవతారాన్ని ఎత్తి అతన్ని కాపాడాల్సి వచ్చింది. అంతేకాదు, ఏది ఇస్తానన్నా ఇతరమైంది ఏది అతను పుచ్చుకోలేదు. ఇక రాజ్యం ఇస్తానో అక్కర్లేదు. పోనీ ఆ తండ్రి గారి ఆసనం కోరావు కదా, నీకు ఆసనం ఇస్తానో ధ్రువుడు నాకు అక్కర్లేదన్నాడు. రాముడు లక్ష్మణుని పిలిచి, అడవిలోకి 3 వచ్చాము, సీత వచ్చేసింది, నువ్వు వచ్చేసావు, నేను వచ్చేసాను. నాన్నగారికి ఏమో మన అమ్మ మీద పెద్ద ప్రేమ లేదు, కైకమ్మ మీద తప్ప. మన అమ్మని చూసుకునేవాళ్ళు ఎవరు లేరు రా నాయన లక్ష్మణ. కాస్త నువ్వు వెనక్కి వెళ్ళిపోయి కాస్త మన అమ్మ కౌసల్యమని కొంచెం జాగ్రత్తగా ఏదైనా సేవ చేస్తూ ఆవిడికి మనం కష్టం లేకుండా బాధపడకుండా 4 మంచి మాటలు చెప్తూ ఉండవయా, వెళ్ళిరా అన్నాడు ఆయన. పర్లేదన్నాడు. సంపదలు ఇస్తామంటే భయపడిపోతారండి వాళ్ళు. లక్ష్మణస్వామి నీకు రాజ్యం చూసుకోవాయా అంటే, నో, నీ రాజ్యం నువ్వు చూసుకో, నా రాజ్యం నేను చూసుకుంటాను అన్నాడండి. తిరిగి వచ్చేసిన తర్వాత, అదేమిటయా నీ రాజ్యం నా రాజ్యం, రాజ్యాలు 2 ఎక్కడున్నాయి, ఒకటే కదా రాజ్యం అంతాను. కాదయా, నీ రాజ్యం ప్రజలకు సంబంధించింది, అది నీ సంగతి నువ్వు చూసుకో. మరి నీ రాజ్యం ఎక్కడుంది? పాదుకలు అవి నా రాజ్యం, నీ సేవ అది నా రాజ్యం, ఆ రాజ్యాన్ని నేను చూసుకుంటాను. ఇందులో ఎవడో కాంపిటీషన్ రాడు. నీ రాజ్యానికి కాంపిటీషన్ ఉంది. ఇస్తానంటే వద్దన్నాడు లక్ష్మణుడు, ఇస్తానంటే వద్దన్నాడు భారతుడు, ఇస్తానంటే వద్దన్నాడు శత్రుఘ్నుడు. యూనో, వాళ్ళు ఇతరమైనవి, వాళ్ళు ద్విభక్తులు కాదు. వాళ్ళు అంటే రాజ్యం మీద ప్రేమ, రాముడి మీద ప్రేమ కాదు, రాముడి మీదే ప్రేమ అంతే. రాముడు ఆదేశిస్తే అప్పుడు రాజ్యకార్యం ఏదైనా చేస్తాడు తప్ప రాముడి కోసమని, దానికోసం కాదు. నిత్యయుక్త, ఎప్పుడు రాముడితోటే కలిసి ఉండాలంతే. ఏమైనా కానీ అది అడవా రాజ్యమా ప్రశ్నే లేదు. ఏదైనా కానీ రాజ్యం బా వనవాసోవా ఏదైనా కావచ్చు. కనుక వాళ్ళు ఏకభక్తి నిత్యయుక్త. జ్ఞాని అలా ఉంటాడయ్యా. తేషాం జ్ఞాని
నిత్యయుక్త ఏకభక్తి. అందుకే విశిష్యతే, మిగతా ముగ్గురి కంటే కూడా వీడు విలక్షణుడు. అంతేకాదు, వాడు జ్ఞాని కదా. ప్రియో హి జ్ఞానినః అత్యర్థం అహం. అహం నేను, జ్ఞానినః ఆ జ్ఞానికి, అత్యర్థం ప్రియ ఎంత ఇష్టమో నేను నా మాటలతో కూడా చెప్పను. వాడికి నా మీద ఎంత ఇష్టమో, నేను సర్వజ్ఞుణ్ణి, అన్నీ తెలిసిన వాడిని, అయినప్పటికీ కూడా నా జ్ఞానానికి కూడా అందనంత ప్రేమ వాడికి నా మీద. అత్యర్థం అంటాడు, అద్భుతమైన పదం అండి అది. ప్రియో హి జ్ఞానినః అత్యర్థం అహం. అంతేకాదు, వాడికి నా మీద అంత ప్రేమ, నాకు కూడా వాడంటే అంత ప్రేమ. సచ మమ ప్రియ, నాకు వాడంటే కూడా అంతటి ప్రేమ ఉంది. వాడు అణువు, అయినప్పటికీ వాడి ప్రేమ నాకంటే గొప్పది, విభువు కంటే గొప్పది. నేను విభువు, నాకు వాడి మీద ప్రేమ ఉంది. అది ఎంత ఉందో నేను కూడా చెప్పలేను. ఇరువురి ప్రేమ కూడా అత్యర్థం. అర్థము అంటే జ్ఞానానికి అందేది అని అర్థం. అభిధేయము అంటారు. అర్థ, అభిధేయ, రైవ అని పేర్లున్నాయి. ఇవన్నీ కూడా జ్ఞానానికి అందేవి అని అర్థం అండి. మాటలతో చెప్పదగినది లేదా మనసుతోటి ఊహించదగినది. వాడికి నా మీద ఎంత ప్రేమో, నాకు వాడి మీద ఎంత ప్రేమో మాటలతో చెప్పలేకపోవడమే కాదు, మనసుతోటి ఊహకు కూడా అందనంత ప్రేమ. నేను సర్వజ్ఞుణ్ణే, అయినా అది ఇంత అని నేను చెప్పలేను అని భగవంతుడు తన గురించి, వాడి మీద తనకుండే ప్రేమను గురించి, ఆ జ్ఞాని అనేవాడికుండే నిష్ఠ ఎంతటిదో మనకి స్పష్టం చేస్తున్నాడు ఈ 17వ శ్లోకంలో. అది ఒక్కసారి అనుకుందాం. అంత ప్రేమ మనం జ్ఞానులమైతే మన మీద ఆయనకి కలిగితే ఎంత బాగున్నావు కదా. ప్రయత్నం చేయొచ్చు, తప్పేం లేదు. ఒకసారి కనీసం శ్లోకాన్ని మనం అనుకుందాం. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియ. జయ శ్రీమన్నారాయణ.